హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఈరోజు మన వైజాగ్లో టెంపుల్ టూర్ ఎపిసోడ్ నెంబర్ 3. ఈ ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం జోడుగుళ్ళపాలెం శివాలయం. ఈ శివాలయం చాలా ఫేమస్ అండ్ ఇక్కడ ఉన్న శివలింగం ఆంధ్ర తెలంగాణలో కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న కొన్ని రాష్ట్రాల్లోనే బిగ్గెస్ట్ శివలింగం అని కూడా అంటున్నారు. ఒకసారి వెళ్ళి ఆ శివలింగం విశేషాలు, ఆ గుడి విశేషాలు కూడా ఎక్స్క్లూజివ్గా మీకోసం. నా పేరు జై. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ పవన్, రాజు, రోహిత్, పండు, శాండీ. మేమందరం వైజాగ్ అల్లిపురం మద్దిలపాలెం నుంచి వస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఈ గుడికి. ప్రతి సోమవారం వస్తాం మేము ఇక్కడికి. పాలాభిషేకం చేస్తాం. మా నమ్మకం ఏంటంటే అనుకునేవన్నీ జరుగుతాయి. ప్రతి సోమవారం వస్తాం, మిస్ అయితే ఎప్పుడు అవ్వం. ప్రతి శివరాత్రికి వచ్చేవాళ్ళం. ఇక్కడ నైట్ కూడా ఓపెన్ ఉంటుంది. జాగారం కూడా మేము ఇక్కడే చేసేవాళ్ళం ప్రతి శివరాత్రికి. నా పేరు శ్రీదేవి అండి. గుడికి వచ్చిన నుంచి బాగుంది. మా పాపకి బాబుకి కూడా జాబ్ వచ్చిందండి. ఒక 10 సంవత్సరాలు బట్టి ఇక్కడే వస్తున్నామండి. బాగుంది, అంతా దేవుడి దయ. మా పిల్లలకి జాబ్ కూడా వచ్చిందండి నేను మొక్కుకోవడం వల్ల. ఇక్కడ మహాదేవ దర్శనం చేసుకున్నాక చాలా బాగుంటుందండి. అది మా పిల్లలకు కూడా ఇక్కడికి వచ్చాక చాలా బాగుంది, నాకు బాగుందండి. మహాశివరాత్రికి చాలా బాగా చేస్తారు పూజలు అవిని. స్వామి గురువుగారు మాది వైజాగ్ అండి. ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నాను. ఇది ఒక 5 years నుంచి అయితే బాగా డెవలప్ చేశారు. నాకు జాబ్ రావాలని నేను మొక్కుకున్నాను. నేను హైదరాబాద్లో ఉంటున్నాను, ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాను. నాకు అన్నీ ఉన్నాడు. అన్నీ కూడా ఎప్పుడు వచ్చినా ఇక్కడే దండం పెట్టుకెళ్తా, అంతా మంచిగా జరుగుతుంది ఎప్పుడు కూడా. జాబ్ కూడా వచ్చింది. మా అన్నయ్య ఇప్పుడు ప్రెసెంట్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడు.
మనతో పాటు సౌర పీఠాధిపతులు, హిమాలయ యోగులు, సద్గురు ప్రభాకర్ యోగేంద్రులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ గుడి గురించి, ఈ విశేషాల గురించి ఆయనతో మాట్లాడదాం. ఇది నాగక్షేత్రం అంటారు దీన్ని. చిన్నప్పటి నుంచి హిమాలయాల్లో ఇప్పుడు దాదాపు 36 సంవత్సరాలుగా హిమాలయాల్లో మానస సరోవరంలో కైలాసం అంటే మా తపోయాత్రలు అంటే పర్మనెంట్గా అక్కడ ఉండం, భ్రమణం చేస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇక్కడ సాయికత లింగం, ఈ మహాలింగం నా ధ్యానంలో ఉండగా ఆ లింగం కనపడింది. అది ఋషుల యొక్క ఆదేశానుసారం నేను చేతులతో ఇసుక, సముద్రపు ఇసుకతో చేసినటువంటి లింగం అది సాయికత లింగం. ఆ లింగం ఏర్పడడం జరిగింది. తదనంతరం 12 జ్యోతిర్లింగాల ప్రతిష్ఠ జరిగినాయి. శనీశ్వరుడు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా శనీశ్వరుడు లేడు. ఈ ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా ఈ చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా ఇక్కడికి వస్తారు. ఆ శనీశ్వరుడు స్వయంభూ, భూమిలోంచి వచ్చిన స్వయంభూ ఆంజనేయ స్వామి అన్నారు. తర్వాత ఇది ఒక భక్తి కేంద్రంగా మారిపోవడం జరిగింది. అందరూ ఇక్కడ యువత ఎక్కువ వస్తుంటారు. ఆ శివుడు ఎప్పుడైతే ఆయన దృష్టి ఆ పిల్లల మీద పడిందో మొత్తం యువత అంతా కూడా ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా యువత మొక్కుకుంటూ ఉంటారు. కాబట్టి అనుకోకుండానే ప్రతి ఒక్క విద్యార్థి, అది స్కూల్ నుంచి యూనివర్సిటీల వరకు కూడా ఉన్నటువంటి విద్యార్థులు, యువతీ యువకులు అందరూ కూడా ఈ నాగక్షేత్రంలో వారి సొంతం అన్నట్టుగా వచ్చి పూజలు జరుపుకుంటూ ఉంటారు, అభిషేకాలు చేస్తుంటారు. కొన్ని వేల లీటర్లు పాలు అభిషేకం, క్షీరాభిషేకం చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఈ క్షేత్రం యొక్క విశిష్టత. ఈ క్షేత్రం రాబోయే రోజుల్లో దివ్యక్షేత్రం అవుతుంది. ఇది నాగక్షేత్రం విశాఖ నగరంలో సీతకొండకి కైలాసగిరికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఎప్పుడు దీని గురించి అడ్వర్టైజ్మెంట్ కానీ లేకపోతే ఒక టీవీ ఇంటర్వ్యూ కానీ ఇవ్వలేదు. మరి ఎందుకో ఈరోజు మీకు ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. సరే, ఆ భగవంతుడి ఆదేశము లేకపోతే మా హిమాలయ యోగుల యొక్క ప్రభావము నా నోటితో పలికిస్తున్నారు. ఈరోజు ఈ క్షేత్రం యొక్క మహిమని మరింతగా ఎప్పుడైనా వీలుంటే తెలుసుకుందరు కానీ. శుభం.